जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते गरुडवाहना कृष्णा गोपिकापते शरणुमोहना कृष्णा प्रभो सद्गते। దక్షయజ్ఞంలో ఆ యజ్ఞమునకు అధిష్టానముగా ఉండేటటువంటి అగ్నిహోత్రము జింక రూపాన్ని పొంది పరిగెత్తి ఉత్తరం వైపుకు పారిపోయింది. ఇప్పటికీ దక్షారామము అని ఆ దక్షారామ క్షేత్రము అంత గొప్పది. యమధర్మరాజు గారి భార్య ధూమ్రలోచన అని ఆవిడ ప్రతిరోజు అక్కడ కళాబీ చల్లుతుంది. అంత గొప్ప క్షేత్రం దక్షారామంలో ఒకసారి దర్శనం చేస్తే చాలు ఐశ్వర్య ప్రాప్తి. అటువంటి దక్షవాటికలో దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళి పరమశివుడితో చెప్పి ఆయన పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకి ఆయనకి అప్పజెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ అప్పటికీ ఇప్పటికీ భక్తులకు అండదండలుగా మహాకాళీ స్వరూపాన్ని స్వీకరించి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడై భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. పరమశివుడు సదాశివోం అయిపోయింది. ఆయన కైలాస పర్వతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కుడికాలు కింద పెట్టి ఎడంకాలు కుడికాలు మీద వేసి వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకట బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనక సనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకుని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చునున్నాడు. ఇక్కడ యజ్ఞం అంతా భగ్నమైపోయి దేవతలందరూ వీరభద్రుడి చేత శిక్షింపబడి పరుగు పరుగున చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా ఇంత ఉపద్రవం వచ్చింది, అక్కడ ఉండేటటువంటి దేవతలకు ఋషులకు అందరికీ ఇబ్బంది కలిగింది, భగుడికి కళ్ళు పీకేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం, రక్షించమని ఎలా అడుగుతామని అడిగారు. ఆయన జగత్తులను కన్న తండ్రి, ఆయనకు ఆ ఆవేశకావేశాలు ఉండవు. వెళ్ళి పరమశివుడి పాదముల మీద పడి ప్రార్థన చేయండి అన్నాడు. అందరూ బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. సమత యదిగా కథావకాశంబునైన ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుండు ఈశరుద్ర అని స్తోత్రం చేశారు. ఊర్ణనాభిగతి అన్నారు. సాలిపురుగు గోడ మీద పాకుతూ వెడుతుంది. వెళ్ళి ఇక్కడ గూడు కడదాం అని సంకల్పం చేస్తుంది. అలా సంకల్పం చెయ్యగానే దాని నోట్లోంచి దారం బయటికి వస్తుంది. దారం బయటికి రాగానే ఒక గూడు కడుతుంది. ఆ గూడు కట్టి గూట్లో ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఈ గూడు వద్దులే తీసేద్దాం అనిపిస్తుంది. ఆ గూటినంతటినీ మళ్ళీ తానే సర్వనాశనం చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక గూడు కట్టడానికి తన సంకల్పం ఒక్కటే, ఎక్కడి నుంచి ఏమీ పట్టరాదు సాలెపురుగు. తనలో నుండి ఊరిన జిగురుతోనే గూడు కట్టి ఆ గూటిలో తానుండి ఆ గూటిని తానే ఛిద్రం చేసినట్టు ఈ సమస్త బ్రహ్మాండములను సృజించి ఈ బ్రహ్మాండములను నిర్వహించి ఈ బ్రహ్మాండములను లయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి అటువంటి పరమేశ్వర మీరే ఆగ్రహానికి వశులైపోతే మా జీవితాలు ఎక్కడున్నాయి? బుద్ధి గడ్డి తిని నిరీశ్వరయాగం దక్ష ప్రజాపతి చేస్తుంటే తగుదునమ్మా అని వెళ్ళాం. మమ్మల్ని అందరినీ దయతో కాపాడి రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. పరమశివుడు భోళాశంకరుడు అంటారు. భోళాశంకరుడు అంటే ఆయన ఏదో ఉబ్బులింగడు అని స్తోత్రం చేసినంత మాత్రం చేత పొంగిపోయే లక్షణం ఉన్నవాడు కాదు. ఎంత తప్పు చేసిన వాడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిన అది దోషం అంటే చాలు మన్నిస్తాడు. రెండవ లక్షణం ఏమిటి అంటే ఎంత స్థాయిలో ఉన్నాడు అన్నది చూడడు. ఎవడి స్థాయికి తగ్గ పూజ చేస్తే వాడి పట్ల ప్రసన్నుడైపోతాడు. అది పరమేశ్వరుడికి ఉండేటటువంటి లక్షణం. అందుకే పితృహృదయంతో ఉంటాడు. అందుకే అన్ని భూతములు ఆయన దగ్గరే చేరుతాయి. ఈ సమస్త బ్రహ్మాండములలో ఎన్ని భూతములున్నాయో వాటన్నిటికీ తండ్రి పరమేశ్వరుడే. మరి ఆయన దగ్గర చేరకపోతే ఎవరి దగ్గర చేరుతాయి?
అందుకే సమస్త భూతములు ఎవరి దగ్గరికి చేరుతాయంటే భగవంతుడైన పరమేశ్వరుడి దగ్గరికి చేరుతుంటాయి. ఆయన కూడా తండ్రితనం ఉన్నవాడు కాబట్టి అవతల వారి స్థాయిని బట్టి అనుగ్రహించేస్తాడు. అంతేకాని నువ్వు ఇలా ఉంటేనే అనుగ్రహిస్తానన్న లక్షణం పరమశివుడి దగ్గర ఉండదు. ఏదో ఇన్ని తెలిసి ఉండాలి, ఇలా ఉండాలి అన్న లక్షణం ఆయన దగ్గర ఉండదు. తండ్రితనం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అని అడిగారు. శివానందలహరికి ప్రాణం ఆ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. తిన్నడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ గుండెల నిండా కావలసినంత భక్తి ఉంది. వేటాడాడు, ఓ అడవి పందిని చంపారు. మిత్రులు అన్నారు, మిత్రమా ఈ అడవి పందిని కాలుస్తాం, కాల్చి ఇందులో బాగా రుచిగా ఉన్న మాంసం ముక్కలు కోసుకు తిందామన్నారు. ఒళ్ళంతా చెమట పట్టేసింది, ఒంటి నిండా మట్టి. కాస్త స్నానం చేసి వస్తాను రా ఏట్లో, మీరు అడవి పందిని కాలుస్తూ ఉండండి అన్నాడు. తిన్నగా స్నానం చేయడానికని ఏటి దగ్గరికి వెడితే పక్కన ఒక పాడు పడిపోయినట్టుగా ఉన్న గుడి కనపడింది. ఆ గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం కనపడింది. శివమాయ వాడిపోయిన పువ్వులు కనపడ్డాయి. కనపడితే చూసి ఏడిచాడు. అయ్యో శివా, నీ మీద పువ్వులు నిన్న వేసినవి ఇవాళ తీసేయాలి, వాడిపోయిన పువ్వులు ఉన్నాయి. ఎప్పుడు పూజ చేసినవో, పూజ చేసిన పువ్వులే తీలేదంటే నీకు నైవేద్యం పెట్టి ఎన్నాళ్ళయిందో, తండ్రి నీకెంత ఆకలిస్తోందో, ఉండు నీకు అన్నం పెడతానన్నాడు అని గబగబా పరిగెత్తుకెళ్ళాడు. పరిగెత్తుకెళ్ళి మిత్రులను అడిగాడు, కాల్చారా పందినన్నాడు. కాల్చాను చూడు అన్నారు. కత్తి పెట్టి కోశాడు. కోసి అందులో ఉన్న మాంసం ముక్కలు కొరికి చూశాడు. ఒక మాంసం ముక్క మంచి రుచిగా అనిపించింది. దాన్ని పట్టుకున్నాడు ఎడంచేత్తో. పట్టుకుని ఆ ధనస్సు పట్టుకుని గబగబా ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఈ శివుడికి అలవాటు ఉంది, ఎంత ఆకలితో ఉన్న తినవయా అంటే తినడం, స్నానం చెయ్యాలంటాడు, మీద పువ్వులు తీసేయాలంటాడు. అందుకని ఈయనకి పువ్వులు తీయాలంటే శివాలయంలో పువ్వులు తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగా తీయాలి నిర్మాల్యం. పొద్దున్న పూట్ల ఆయన మీద నిర్మాల్యం తీసేటప్పుడు మెత్తటి బ్రష్ వాడతారు. ఎందుకు వాడతారంటే తుమ్మి పూలు పూజ చేస్తారు. తుమ్మి పూలు చిన్ని చిన్ని పూలు కాబట్టి తడిసిపోయి అంటుకుంటాయి పానవట్టానికి. అందుకని ఆ మెత్తటి బ్రష్ తోటి తుడిచేస్తారు అదంతా పానవట్టం మీద. కాబట్టి ఇప్పుడు శివలింగం మీద పువ్వులు తీయాలి. ఆయనకి అభిషేకం చేయడానికి నీళ్లు కావాలి. ఎడం చేతిలో ధనస్సు ఉంది, కుడి చేతిలో తను ఎంగిలి చేసినటువంటి ఉమ్ము కారుతున్న మాంసం మొక్కుంది. నీళ్ళు ఎలా పట్టుకెడతాడు? తొందరగా పెట్టేయాలి శివుడికి అన్నం, ఆర్తి. అందుకని గబగబా ఏట్లో ఉన్న నీళ్లు నోటి నిండా పట్టుకున్నాడు. ఇవి పట్టుకెళ్ళి ఉముస్తాను ఆయన మీద అన్నాడు. తిన్నగా శివలింగం దగ్గరికి వెళ్ళాడు. పువ్వులు తీయాలి ఎలా? బ్రష్ ఏది? అప్పుడు ఎక్కడ వెతుకుతాడు గుళ్ళో? మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. ఆ చేతిలో ఉన్న ధనస్సు పక్కన పెట్టాడు. కాళ్ళకి వేసుకొచ్చిన చెప్పు ఉంది. అరణ్యంలో ఎన్నో జంతువుల మలమూత్రాలన్నీ తొక్కొచ్చాడు. బాగా అరిగిపోయింది శివ కాలు కింద, ఎంత మెత్తగా ఉందో, ఇదే కూర్చా, నీ మీద పువ్వులు తీసేస్తానని పెట్టి తీసేశాడు. ఆయన తీసేశాడని మనం తీయచ్చా? ఆయన స్థాయి అంతే, కానీ ఆయన భక్తి అది. అందుకని తీసేస్తే పరమేశ్వరుడు అన్నాడు, అబ్బా ఎంత భక్తిగా తీశావురా పువ్వులు అన్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో పట్టుకొచ్చిన నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. ఉమిస్తే ఎంత అపచారం శివలింగం పట్ల. కానీ పరమభక్తితో శివలింగానికి అభిషేకం చేసి తొందరగా అన్నం పెట్టాలి. ఆయనకు అంతకన్నా ఇంకేం తెలియదు, భక్తి ఒకటే ఉంది. దివ్యాభిషేకాయతే, దాన్నే అభిషేకంగా స్వీకరించాడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం, తాను కొంత తిని ఉమ్ము కారుతున్న మాంసం ముక్క అక్కడ పెట్టి తిని శివ అన్నాడు. గబగబా తినేశాడు శివుడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. శంకర, భక్తికి ఎంత లొంగిపోతావయ్యా నువ్వు అన్నారు శంకరాచార్యుల వారు. నేను ఇది చెప్తే నాకు జ్ఞాపకానికి వస్తుంది ఇప్పుడు వెంటనే పక్కన. ఇది చదివి కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి గుండెలు బాధేసుకున్నాడు. బాధేసుకుని ఆయన అన్నాడు, నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా
జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర నీకున్మాంసము వాంచయేని కరువా. శివ, నీకేమైనా మాంసం అంటే కరువా? ఏమిటయా తినడం? ఇంగిలి మాంసం మొక్క తినడం ఏమిటి? అంత మాంసం తినాలి అనుకుంటే నీ దగ్గర లేదా? ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఓ చేతిలో లేడిని పట్టుకుంటాడు. నీకంత మాంసం వండుకు తినాలి అంటే ఈ గండ్రగొడ్డలు పెట్టి ఈ చేతిలో ఉన్న జింకనొక్క దెబ్బ కొట్టి కాస్త మాంసం ముక్క తీసుకుని ఈ చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని ఈ పైన ఉన్నటువంటి గంగాదేవిలో కాసి నీళ్లు తీసుకుని అందులో పోసుకుని మూడో కంటే అగ్నిహోత్రం మీద ఇలా పెట్టి ఉడకేసుకుని అక్కడే కూర్చుని నోట్లో పడేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.